అన్న. నమస్తే వేణు, నమస్తే. సో అన్న, ఇంటర్వ్యూకి ముందే చెప్తున్నా, ఇంటర్వ్యూ కొంచెం ఫేర్ ఉంటుంది అనుకోకు, ఇట్లుంటుంది అనుకోకు. అంటే నార్మల్గా ఇప్పటిదాకా మీతో ఇంటర్వ్యూ చేసింది వేరే, నాతో ఇంటర్వ్యూ వేరే ఉంటుంది అన్న. సో ఒకటి, మిమ్మల్ని ఆస్ట్రేలియన్ సిటిజన్గా చూడాలా, హైదరాబాద్ సిటిజన్గా, అంటే తెలంగాణ సిటిజన్గా చూడాలా? నేను ఆస్ట్రేలియన్ సిటిజన్ ఎప్పుడు కాలేవేను. ఐ వాస్ బార్న్, ఐ వాస్ బాట్ అప్ అండ్ ఐ విల్ బీ హియర్ ఇన్ ఇండియా, మోస్ట్లీ ఇన్ తెలంగాణ. అండ్ ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఒక వ్యక్తిగా నన్ను చూడొచ్చు. నేను ఆస్ట్రేలియా పోయి చదువుకొని వచ్చిన భయ్. నేను ఆస్ట్రేలియా సిటిజన్ ఎట్లయితే చదువుకొని వచ్చిన నేను అంతే. ఆస్ట్రేలియా పోయినామంటే మధ్యలో కొన్ని రోజులు లేవు కదా, మా తెలంగాణ పాలిటిక్స్ ఏం అర్థమైతే? తెలంగాణ పాలిటిక్స్కి నేను దూరంగా లేను, తెలంగాణలో లేను అంతే. తెలంగాణ పాలిటిక్స్కి దూరంగా లేను. నేను ఏడున్నా నా ఆలోచన, నా విధి విధానాలు, అంటే ఆలోచించే పద్ధతి అన్నీ దీనికి సంబంధించే ఉన్నాయి. పొద్దున్న లేస్తే అది ఏడున్నా. అందుకే అన్న వరంగల్లోనే బ్రేక్ డౌన్ అయింది షర్మిలకు పాదయాత్ర కరెక్ట్గా. వరంగల్లో బ్రేక్ డౌన్ అయింది. మంచి క్వశ్చన్ అడిగినావు వేణుభాయ్ నువ్వు. వరంగల్లో బ్రేక్ డౌన్ అయింది అని మేము అనుకోవట్లే, చేసిర్రు అనుకుంటున్నాం. వరంగల్ ఇప్పుడు మీ షర్మిలక్క దొరికిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేని తిడుతుంది, మినిస్టర్ని తిడుతుంది, సీఎంని తిడుతుంది. అట్లా తిట్టకుండా జనాల మీద, అంటే జనాలకు జరిగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే జనాల గురించి ప్రాబ్లమ్స్ ఆమె ఏం చెప్పలే, ఓన్లీ తిట్టుడే పట్టుకుంటారు. ఏంది తిట్టుడు గురించే కదా నాకు ఇంత పంచాయతీ అయింది. తిట్టకుండా జనాల గురించి ఎందుకు? ఇన్ని రోజులు నువ్వు జరగంది, ఇన్ని రోజులు ఎక్కడ విమర్శించలే ఎమ్మెల్యేని? ఇన్ని రోజులు స్టేట్లో జరిగే తప్పులు, గవర్నమెంట్ చేసే తప్పులు ఎక్కడ విమర్శించలేదా? ప్రతి చోట ఏందా? 80 నియోజకవర్గాలలో ఎక్కడ రాని ఇష్యూ నీ దగ్గరనే వచ్చింది. అంటే నువ్వు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు దొరుకున్నట్టు అయిపోయింది పరిస్థితి. నేను టీఆర్ఎస్ కార్యకర్తనో లేకపోతే వాళ్ళనో వీళ్ళనో స్ట్రైట్గా విమర్శిస్తలేను. అవినీతి చేసిన ఏ నాయకుడైనా, అది కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు, అవినీతి నువ్వు చేసినవు లేదా నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నువ్వు చెప్తలేవు అన్నప్పుడు, అది నువ్వు దానికి ఓవర్ రియాక్ట్ అయితే నువ్వు దొంగవన్నట్టే కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చెప్పేది ఏంటంటే, వరంగల్లో జరిగిన ఇష్యూ సగం మీరే చేయించారు. ఎవరు? మేము వైఎస్ఆర్టీపీ పార్టీ అంటే సగం చేయించారు. ఓ, ఇట్లా మాట్లాడుకుంటారు అయితే. సో సగం చేయించింది వాళ్ళే. సో అంటే ఇప్పుడు దీంట్లో మీది ఎంత ఉంది పాత్ర? ఓ, దాంట్లో నా పాత్ర కూడా అడుగుతున్నావు వేణు. నేను నా కాన్స్టిట్యున్సీ కాదు. ఒక ఫస్ట్ క్లారిఫికేషన్ ఇస్తా. నర్సంపేటలో ఇష్యూ అయింది. మాకేం తీట పడితే మేము మా బస్సుల మీదనే దాడి చేసుకొని, మాది మేము ఖరాబ్ చేసుకొని మేము హైప్ తెచ్చుకోవాలంటే మరి 85 నియోజకవర్గాలు ఎందుకు చేయలేదా? లేకపోతే సరే నువ్వు అన్నావు నా కాన్స్టిట్యున్సీలు హైప్ తెచ్చుకోవడానికి, నేను నా కాన్స్టిట్యున్సీ వచ్చేవారు కాగాలి కదా. నా పాత్ర ఎంత ఉందని అడిగినావు నువ్వు, అంతేనా? నా కాన్స్టిట్యున్సీ వచ్చేవరకు ఆగాలి కదా. నర్సంపేటలో ఎందుకు చేసుకున్నాం మేము? అండ్ ఇంకోటి వేణు, ఒకటి క్లియర్గా చెప్తా నేను. ఇన్ని రోజులు అంటే మేము పరకాల్లో చేసుకోలేమా? వరంగల్ ఎంట్రెన్సే కదా. భూపాలపల్లిలో చేసుకోలేమా? నర్సంపేట సెంటర్ ఎందుకైతే సిటీ సెంటర్ అవుతుంది. ఇంకొన్ని రోజులు అయితే మాది వరంగల్ స్మార్ట్ సిటీ పోయి, నువ్వు వరంగల్ లోకల్లా కాలే, అది నర్సంపేట నియోజకవర్గంలో అయింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఆమె విమర్శిస్తే అక్కడున్న వాళ్ళ కార్యకర్తలకి ఇబ్బంది అనిపించి కార్యకర్తలు దాడి చేసిండ్రు అని చెప్తున్నారు. కానీ అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేయించిన దాడి అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు రాష్ట్రం మొత్తం అదే మాట్లాడుకుంటా ఉంది. నర్సంపేట నియోజకవర్గం నుంచి పాదయాత్ర పోనీయలే కదా. పొయ్యి ఉంటే ఇక్కడికి వచ్చుంటే నువ్వు అన్నట్టు, అన్నా నువ్వు ఏదో చేసినావు, మీరు కావాలని చేసుకున్నారు అంటే లెట్ మై లీడర్ కమ్ టు మై సిటీ, దెన్ ఐ విల్ గివ్ హైప్ కదా. నాకు తెలిసింది ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు చెప్పే ఒకటే పాయింట్ ఏంటంటే, 3500 కిలోమీటర్లు తిరిగిన రాని హైప్ వీళ్ళు చేసిన డ్రామా మూలంగా వచ్చింది. వీ హ్యావ్ టు థ్యాంక్. ఎందుకు రాలేదనుకుంటారు అసలు? నాకు ఈ క్వశ్చన్కి ఒక ఆన్సర్ చెప్పువేను. యు ఆర్ ఇన్ మీడియా కదా. 3500 కిలోమీటర్ వరకు హైప్ రాలేదు, తెలియలేదు, హైప్ రాలేదని మాట్లాడతారు ఏందా? 3500 కిలోమీటర్లు ఎట్లా నడుచుంటుంది అనుకుంటాను ఆమె? మేము ఎట్లా నడుచుందాం అనుకుంటాను? అంటే జనాలు మా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పకుండానే ప్రతి చోట ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బయటకు వచ్చినామా మేము ప్రతి నియోజకవర్గంలో? అవును, మేము ఇళ్ళకే పోతున్నాం. రైట్, ప్రతి ఒక్క ఇళ్ళకి పోతున్నాం మేము. ఏ మీడియాలా కానీ అట్లేదని నేను అంట. దానికి నీ సమాధానం ఏంది?
సాక్షి టీవీ మాది, వేయండి అని అవ్వ అన్నీ వేయండి. మాకు సాక్షి, మా అధినేత్రికి సాక్షిలో బాటా ఉన్న వాస్తవం జగమెరిగిన సత్యం అది. మా సాక్షిలు వేయాలి అట్లంటే మరి మా అధినేత్రి సాక్షిలు ఇవ్వలేదే, ఏబిఎన్లు ఇచ్చింది. ఫస్ట్ ఇంటర్వ్యూ ఏబిఎన్లు ఇచ్చింది అంటే దాన్ని ఏమంటావు? అంటే ఎందుకు స్ట్రాటజీ అనుకుంటున్నావు వేణుబాయ్? ఏం తెలియదు చెప్పు జనాలకి. జనాలకి తెలియదు. ఓకే, షర్మిలక్క ఎన్నిసార్లు టీఆర్ఎస్ నీ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వదిలిన బాణాలు అయితే మేము కాదు. అట్లా వదిలిన బాణాలు అయితే వాళ్ళ కోసం కొట్లాడాలి, మా కోసం మేము ఎందుకు కొట్లాడుతున్నాం? ఎవరు? బీజేపీ బ్యాక్వర్డ్ పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటున్నారా? అన్న వారి విజ్ఞతకే మేము వదిలిపెడుతున్నాం. అరే సోషల్ మీడియాలో 100 వీడియోలు వైరల్ అవుతాయి వేణుభాయ్. నువ్వు ఆయన అన్నాడు ఈయన అన్నాడు అని చెప్పి మాట్లాడతాను, నన్ను అడుగుతున్నావు. నేను చెప్తా ఒక విషయం. సరే నువ్వు అడిగిన దానికి నాకు టైం ఇస్తాను, నేను క్లియర్గా చెప్పచ్చా? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు ఉన్నాయి అనుకుందాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జాయిన్ అయ్యి బీఎస్పీలో తిరుగుతున్నారు, దాన్ని కూడా కన్సిడర్ చేద్దాం అనుకుందాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎవరు వదిలిన బాణం అనుకుంటున్నారు మీరు? అంటే ఆయన ఇప్పుడు ఆ మాజీ ఐపీఎస్ అధికారి, ఆయన వచ్చి ఏ పార్టీలను తిరిగితే ఆయన కూడా ఇంకొకరు వదిలిన బాణం అని అన్నారు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు బీఆర్ఎస్ వదిలిన బాణం మేము అనుకోండి, మమ్మల్ని ఎందుకు అంత కట్టడి చేసి అంత ఇబ్బంది పెడుతున్నారు? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఓకే బీజేపీ, అవును బీజేపీ వదిలిన బాణం అయితే బీజేపీ నుంచి సపోర్ట్ వైఎస్ షర్మిలక్కని దింపింది బీజేపీయో బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు. కేవలం ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పాలన కోరుకున్న ఒక దృఢ నిశ్చయంతో ఆమె వచ్చింది తెలంగాణలో, దానికోసమే తిరుగుతుంది. ఆమె తీసుకొస్తుందనే నమ్మకంతో మాలాంటి యువకులు తిరుగుతున్నారు వేణుభాయ్. కాదని నువ్వు ఎట్లా అంటావు? సరే మొన్న జరిగిన ఘటనల బీజేపీ నాయకులు ట్వీట్లు పెట్టి మద్దతు ఇచ్చుడు తప్పితే మీరంటానా? అవును, ఆడపిల్లని ఇంత ఇబ్బంది పెడతారు కాబట్టి ఫోన్ చేసిన తప్పేమున్నది? ఎందుకు అనుకుంటాను? ఇప్పుడు నీ కాలనీలలో నీ గల్లీలోనే నీకు తెలిసిన వాళ్ళు, నువ్వు ఉంటాను ఒక గల్లీలా, నీకు తెలిసిన అమ్మాయికి ఒక ఇబ్బంది అనిపించిందా, నీకు తెలిసింది, నువ్వు పోయి ఆమెను పరామర్శించావా? నువ్వు రోజు చూస్తున్నా, నువ్వు మాజీ సీఎం బిడ్డ, అది మహానేత, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఆ మాత్రం కన్సర్న్ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉండొద్దు అని మీరు ఎందుకు అనుకుంటారు? అరే మన ఇంటి పక్కనే ఎవరికైనా ఇబ్బంది అయితే ఫోన్ చేసి బాగున్నావా బిడ్డ అయిందని తెలుసుకుంటాం, అది మన కల్చర్. ప్రధాని ఫోన్ చేస్తే ఇక బీజేపీ పెట్టి నడిపిస్తానని అనుడు ఎంతవరకు న్యాయం అంటారు మీరు? అంటే ఇప్పుడు డైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసలేడన్న ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఏమైతుందో తెలుస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేయండి ప్రధానమంత్రి. ఒక చిన్న పార్టీ, రీసెంట్ గా స్టార్ట్ అయిన ఒక చిన్న పార్టీ అని ఎందుకు అనుకుంటాను? సరే మొదలు పెట్టినాం చిన్న పార్టీ, ఓకే రీసెంట్ గా స్టార్ట్ అయింది కాబట్టి ఒక చిన్న పార్టీ. ఇప్పుడు మనది నేషనల్ పార్టీ కాదు, చిన్న పార్టీ. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి, అంటే ఇప్పుడిప్పుడే మీ తెలంగాణలో స్టార్ట్ చేశారు కాబట్టి చిన్న పార్టీ కింద, అట్లాంటి ఒక చిన్న పార్టీ నాయకురాలికి ప్రధానమంత్రి ఫోన్ చేయడం అంటే అది ఏ విధంగా తీసుకోవాలి? ఒకటి చెప్తా వేణుభాయ్,